హాయ్ ఫ్రెండ్స్. సో ఎంఎస్టీ బ్లాక్ చైన్లో ఇప్పటికే ఎవరైతే ఫ్రాక్షన్స్ బై చేసుకున్నారో వాళ్ళకి డైలీ రివార్డ్స్ ఎంఎస్టీసీ కాయిన్స్ అయితే వస్తున్నాయి. సో ఆ కాయిన్స్ని మీరు ఏ వెబ్3 వ్యాలెట్కైనా సరే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదా విత్డ్రాల్ చేసుకోవాలంటే ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ వెబ్3 వ్యాలెట్ అంటే మీ ట్రస్ట్ వ్యాలెట్ అవ్వచ్చు, సేఫ్పాల్, మెటామాస్క్, మెటామాస్క్ లేదా టోకెన్ పాకెట్, ఎనీథింగ్ ఏదైనా సరే మీకు అన్నిటికీ కూడా బ్రౌజర్లోకి వెళ్ళి దీన్ని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు సేఫ్పాల్లోని చేసి చూపిస్తా. ఇన్ సేమ్ వే మీరు ట్రస్ట్ వ్యాలెట్ అయినా ఎక్కడైనా సరే డ్యాప్లోకి వెళ్ళి అలా సైట్ ఓపెన్ చేసుకొని వ్యాలెట్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు ఏ వ్యాలెట్ అయితే ఓపెన్ చేయాలో, దేంట్లో అయితే మీరు ఎంఎస్టీసీ ఇంపోర్ట్ చేస్తున్నారో అది ఓపెన్ చేయండి. నాకు ఇక్కడ సేఫ్పాల్లో ఉంది, సో సేఫ్పాల్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇదివరకే మీకు ఏదైనా బ్యాలెన్స్ అంటే ఎయిర్ డ్రాప్ అయితే 50 వస్తున్నాయి కదా ఫ్రీగా, వీకండి ఇక్కడ 50 దీంట్లో ఉన్నాయి. ఆ 50 మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చూసారుగా. సో ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇగోండి ఇక్కడ 50 కనిపిస్తున్నాయి కదా, ఈ బ్యాలెన్స్ గుర్తుంచుకోండి. సో మనం విత్డ్రాల్ అయిన తర్వాత ఇక్కడ వచ్చిందో లేదో మీరు చూడాలి కదా, అందుకే చూపిస్తున్నాను. ఓకే, తర్వాత బ్యాక్ వచ్చా. ఈ కిందన చూడండి, మీకు సేఫ్పాల్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, అదే మీకు ట్రస్ట్ వ్యాలెట్లు కానీ వేరే చోట్ల ఏంటంటే డ్యాప్ అని కానీ లేకపోతే డిస్కవర్ అని కానీ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ప్లోర్ క్లిక్ చేశాను. పైన సెర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ ఉంది కదండి సెర్చ్, అలా సెర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ మీరు mstvalidator.com అనేది టైప్ చేయండి. mstvalidator.com గుర్తుంచుకోండి, ఎప్పుడు వెబ్సైట్ అడ్రస్లో స్పేసెస్ ఉండవు, అన్నీ స్మాల్ లెటర్సే. అలాగే .com తర్వాత చాలామందికి స్పేస్లు ఇస్తూ ఉంటారు, అందుకని ఓపెన్ అవ్వవు. ఇలాగ టోటల్గా వెబ్సైట్ అడ్రస్ అంటే డొమైన్ అనేది ఇలా టైప్ చేయాలి. చేసి ఇక్కడ గో లేదా ఎంటర్ క్లిక్ చేసుకుంటే మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసి క్లిక్ హియర్ టు లాగిన్. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈ అకౌంట్కి ఇచ్చా పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ క్యాప్చా మీకు ఏదైతే కనిపిస్తుందో అది 310 చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇలాగా లాగిన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఈ వెబ్సైట్ గురించి చూద్దాం. ఇక్కడ మీరు ఎన్ని ఫ్రాక్షన్స్ అయితే బై చేశారో అది ఇక్కడ కనిపిస్తుందండి. అలాగే టోటల్ కాయిన్స్ మీకు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి, ఇక్కడ 41.1429 వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇది టోటల్ వ్యాలిడేషన్ బ్లాక్. ఇది మనకు అవసరం లేదు. బ్లాక్ చైన్లో ఇప్పటి వరకు ఎన్ని బ్లాక్స్ అయితే వ్యాలిడేట్ అయ్యాయో దాని తాలూకు హిస్టరీ మాట అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అలా కిందకి వెళ్తే మీకు యావరేజ్ బ్లాక్ టైం, ఇక్కడ ఎవ్రీ 3 సెకండ్కి ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ టైం చూపిస్తుంది. దీంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు వరకు టోటల్ 4 నోట్స్ మాత్రమే ఇక్కడ కంప్లీట్ అయ్యాయండి. 35 నోట్స్లో 4, ఇదిగోండి ఇక్కడ 4 కనిపిస్తున్నాయి చూసారా, 1 2 3 4. ఓకే, సో ఇక్కడ టోటల్ 4 నోట్స్ మాత్రమే ఇప్పటికీ కంప్లీట్ అయ్యాయి. స్టిల్ రన్నింగ్ 4th నోడ్, అందుకే అక్కడ అది కనిపిస్తుంది. ఎప్పుడైతే 4th కంప్లీట్ అయిపోతుందో మనకి 5th కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ పైన మెనూ అంటే ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు విత్డ్రా అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 2 ఉంటాయండి, విత్డ్రా అని ఒకటి ఉంటుంది, బ్యాంకింగ్ అని విత్డ్రాల్ అని ఒకటి ఉంటుంది. ఈ విత్డ్రా ఏంటంటే మీ టోకెన్స్ని విత్డ్రా చేసుకోవడానికి, అదే ఏవైతే కాయిన్స్ ఉన్నాయో ఎంఎస్టీసీ వాటిని విత్డ్రా చేసుకోవడానికి. ఇదేంటంటే మీరు అఫిలియేట్ చేసిన ద్వారా మీకు ఏదైతే అమౌంట్ వస్తుందో 5% దాన్ని విత్డ్రా చేసుకోవడానికి త్రూ బ్యాంక్. సో మనకి ఇప్పుడు దీంతో సంబంధం లేదు కాబట్టి ఓన్లీ ఈ విత్డ్రాతో మనం స్టార్ట్ చేద్దాం. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు మీకు యాక్చువల్గా వచ్చింది ఎంత అండి, 41.1429, కానీ అవైలబుల్ బ్యాలెన్స్ 20 అని చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన ప్రతి బ్యాలెన్స్ మీకు ఏదైతే డైలీ రివార్డ్స్ వస్తాయో దాంట్లో
50% కాయిన్స్ అనేవి స్టేక్కి వెళ్ళిపోతాయండి. అది మీకు కింద చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూసారా, 50% కాయిన్స్ స్టేక్కి వెళ్ళిపోగా రిమైనింగ్ 50 మాత్రమే మీకు విత్డ్రావబుల్. అదన్నమాట. ఈ విధంగా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ స్టేక్ ఎందుకు అంటే మీరు యాజ్ ఏ బ్లాక్ చైన్ నోడ్గా వ్యాలిడేటర్గా ఉండాలి, దాని తాలూకా రివార్డ్స్ పొందాలి అంటే అప్ టు 20 years వరకు ఖచ్చితంగా మీ షేర్ అనేది దాంట్లోనే ఉండాలన్నమాట. అందు గురించి ఇవి ఆటోమేటికల్లీ మీకు వచ్చే కాయిన్స్లో 50% దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఇక్కడ. సో ఇప్పుడు మీరు విత్డ్రా చేయాలి అనుకుంటున్నారు ఈ కాయిన్స్ని, ఈ 20 కాయిన్స్ని. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కిందకి వెళ్తే కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది చూడండి. ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటే ఆ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎంటర్ విత్డ్రా అమౌంట్ అని ఉంది. అంటే మీకు యాక్చువల్గా 20 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 20 ఇక్కడ తీస్తారు. కనెక్ట్ వ్యాలెట్ అంటే బిఫోర్ మీరు విత్డ్రా చేసే ముందు వ్యాలెట్ని కనెక్ట్ చేయాలి. ఏ వ్యాలెట్ని, మీరు ఏదైతే ఎంఎస్టీసీ దీంట్లో వ్యాలెట్ అడ్రస్ ఇచ్చారో ఆ వ్యాలెట్ని. సో ఆల్రెడీ మీరు సేఫ్పాల్లోని ట్యాప్ కనెక్ట్ చేయడానికే ఇక్కడ ఓపెన్ చేశారు కాబట్టి సింపుల్గా కనెక్ట్ వ్యాలెట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ కనెక్ట్ చేసిన దానికి వచ్చింది. కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుందండి. సేఫ్పాల్ లేదా మెటామాస్క్ లేదా మీరు ఇంకేదైనా వ్యాలెట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రస్ట్ వ్యాలెట్ అనుకోండి, ఇక్కడ కింద ఆల్ వ్యాలెట్స్ అని ఉంది కదా, ఇది నొక్కితే మొత్తం అన్ని వ్యాలెట్స్, అవైలబుల్ వ్యాలెట్స్ అన్నీ వస్తాయి. సో మీరు ఏ వ్యాలెట్లో అయితే ఇది ఓపెన్ చేస్తారో ఆ వ్యాలెట్ క్లిక్ చేయండి. నేను సేఫ్పాల్ కాబట్టి సేఫ్పాల్ మీద క్లిక్ చేశాను. చేస్తే ఇది ఆటోమేటికల్లీ కనెక్ట్ అవుతుంది. ఇదిగోండి అయింది. ఇప్పుడు చూడండి కనెక్ట్ వ్యాలెట్ పోయి విత్డ్రా అని వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ కాయిన్స్ 20 కదా, 20 ఎంటర్ చేయండి. చేసి విత్డ్రా అని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ ఆథరైజ్ చేసేయండి. ఎస్ విత్డ్రా సక్సెస్ఫుల్లీ అయిపోయిందండి. ఓకే, ఇక్కడ చూడండి అవైలబుల్ బ్యాలెన్స్ ఇప్పుడు 0 ఉంది, 0.57 ఉంది మీకు. అంటే మీరు ఆల్రెడీ 20 కాయిన్స్ విత్డ్రా చేశారు కాబట్టి రిమైనింగ్ 0.57 ఉందన్నమాట. ఇలాగ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని నుండి బయటకు వచ్చి ఇలా ఇంటూ నొక్కితే బయటకు వస్తుంది. ఇక్కడ వ్యాలెట్లో చూడండి. ఎస్ ఇందాక 50 ఉండేవి కదండి, మనకు విత్డ్రా అయిపోయింది. ఇక్కడ 50 + 20 యాక్చువల్గా 70. రిమైనింగ్ ఏమైందని మీకు డౌట్ రావచ్చు. అది గ్యాస్ ఫీ కింద, అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న 50లోంచి కొంత గ్యాస్ ఫీ కింద డిడక్ట్ అయిందనమాట. ఈ విధంగా ఇక్కడ విత్డ్రాల్ అనేది మీరు చేసుకోవచ్చండి. ఓకే, హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇలాగే మీరు ప్రతి వ్యాలెట్లను కూడా ఓపెన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీరు డ్యాప్లోనే టోటల్ mstcvalidator.com ఓపెన్ చేసుకొని మీరు డైలీ ఆపరేషన్ చేసుకోవచ్చు. సపరేట్గా క్రోమ్లో ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.